హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇప్పుడు నేను కూరగాయలు తీసుకుందామని ఇంటి ముందుకు వచ్చాను. ఇవేంటంటే తను మా అపార్ట్మెంట్లో కూరగాయలు తర్వాత పండ్లు తీసుకొచ్చి అమ్ముతుంది. ఈరోజు ఇప్పుడు 8:30 అవుతుందండి. నేను మామూలుగా అయితే రైతు బజార్ నుంచి కూరగాయలు తెప్పిస్తాను. ఈరోజు ఏమీ లేవు. సరే ఆ టయానికి తను వచ్చింది. నేను పాలకూర తర్వాత బెండకాయలు తీసుకున్నాను. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అని చెప్పాను కదా, అందుకని ఆటో 12 కల్లా వచ్చేస్తుందండి. ఆలోపే వాళ్ళు తినేసి రెడీగా ఉండాలి. నేను ఈరోజు పాలకూర పప్పు చేశాను. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ముందు పప్పులోనే ఉడకపెట్టేశాను, ఆకు అదంతా. తర్వాత తాలింపు వేశాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, తాలింపులో మనం స్టవ్ కట్టేశాక మనం ఇంగు వేస్తాం కదా, అదే టైంలో కొంచెం కారం కూడా వేసేసుకుంటే తాలింపులోనే చాలా బాగుంటుంది పప్పు. ఎందుకో ఆ విషయం షేర్ చేసుకోవాలనిపించిందండి. మనం మామూలుగా పప్పు ఉడకబెట్టిన తర్వాత మనం కారం గినుక వేసి కాసేపు ఉడకనిచ్చిన పచ్చివాసన వస్తుంది. అలా కాకుండా మీరు కూడా ఎప్పుడన్నా ఈ విధంగా ట్రై చేసి చూడండి. బాగుందో లేదో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా అలానే చేస్తారా అన్నది కూడా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో మీ వీలుని బట్టి. నెక్స్ట్ నేను ఇప్పుడు పిల్లలకి పప్పు కాబట్టి కంపల్సరీ ఆమ్లెట్ అనేది వేస్తాను. అదేంటంటే ఇవాళ టైం అయిపోతుంది అనేసి నేను ఉత్తిగా జస్ట్ ఎగ్స్ కొట్టేసి దాని మీద ఉప్పు కారం చల్లానండి, అంతే. తర్వాత తన్మయ్యకి ఏంటంటే స్నాక్స్ ఇప్పుడు 1కి వెళ్ళిపోతుంది కదా, ఈవినింగ్ వచ్చేసరికి 5:45 అవుతుంది. అందుకోసం నేను ఇప్పుడు అన్నం తిన్నాక గ్రేప్స్ తింటుంది, కొన్ని గ్రీన్వి. ఇవేమో బాక్స్లోకి అంటే ఆటోలో కానీ మధ్యలో ప్లే టైంలో తింటుందన్నమాట. అందుకని బ్లాక్వి కట్టాను. ఈ బ్లాక్వి తింటే బ్లడ్ పడుతుందంటండి, గ్రీన్వి తింటే సి విటమిన్ అనేది వస్తుందంట. ఆ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు నాతో చెప్పారు, అందుకోసమని నేను మీతో షేర్ చేసుకున్నాను. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈరోజు మధ్యాహ్నం ఇంటి ముందన్నీ క్రోటన్స్ ఇటువంటివే పెట్టాను కదా, ఇక్కడ మట్టి అంతా గీరేసి నేను వర్మి కంపోస్టు డిఏపి వేశానండి. ఇంటి ముందు ఎందుకు నేను అన్ని క్రోటన్సే పెట్టాను అంటే, ఎండ పెద్దగా పడదండి. ఇవి ఇండోర్ ప్లాంట్స్ కూడా అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం మంచిగా ఎదుగుతాయని పెట్టాను. ఇవి వచ్చేసి కోలియస్ అండి. వీటికి ఏంటంటే ఫ్లవరింగ్ అది ఉండదు కాబట్టి ఈ ఎండ తగలకపోయినా మనకి మొక్కలు బాగా ఎదుగుతాయి. కొన్ని ఇక్కడ నేను క్యాక్టస్ మొక్కలు పెట్టాను. ఇక్కడ మీరు చూసినట్టయితే వాటికి ఫ్లవర్సే లేవు, చూసారా? ఎండ అస్సలు పడదండి ఇక్కడ. అలానే ఇక్కడ కోలియస్ కూడా అంతకుముందు నేను వీడియోలో షేర్ చేసినప్పుడు వేరే కోలియస్ ఉంది, అది పందికొక్కులు తోడేసాయండి మాకు. ఎందుకంటే కోలియస్ ప్లాంట్ చాలా మంచి వాసన వస్తుంది. ఆ మొక్కను తీసేసాయి, నేను వేరే మొక్కను పెట్టాను. ఇక్కడ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్నానని బట్టలు కూడా మడతలు పెట్టేశాను. ఇవన్నీ నిన్నటివండి. లాండ్రీ బాస్కెట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి నాకు ఎందుకో ఈ ఫ్లవర్ పాట్ని సెట్ చేయాలనిపించింది. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం టైం ఉంటుంది, లేదంటే తన్మయి ఉంటే అసలు విసిగిచ్చేస్తుందండి, తీనీదు. ఆ బ్లూ కలర్లో వచ్చేసి అదంతా నా ఖజానా అండి. అంటే నేను ఫ్లవర్స్ ఎప్పుడైనా పాట్స్లోంచి మార్చి మళ్ళీ వేరే మారుస్తూ ఉన్నప్పుడు అవి వాష్ చేసేసి మళ్ళీ ఆ కవర్లోనే పెట్టుకుంటాను. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉంటే మనకి సెట్ చేసుకోవడానికి కానీ తీసుకొని వాడుకోవడానికి కానీ బాగుంటుంది. నేను ఇప్పుడు చాలా టైం పట్టిందండి, టైం ఉంది అని అనుకున్నాను కానీ చాలా టైం పట్టేసింది ఈ ఫ్లవర్ వాస్ సెట్ చేయడానికి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ డీమార్ట్కి కూడా వెళ్ళే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎందుకు అని అంటే తన్మయ్ వాళ్ళు లేనప్పుడే వెళ్తే ఏంటంటే మనకి తొందరగా పని అయిపోతుంది. తన్మయ్ ఉంటే ఆ బొమ్మలు కొనమని అది కొనమని ఇది కొనమని విసిగిచ్చేస్తుందండి. అందులోనూ ఆఫ్టర్నూన్ అయితే రష్ కూడా ఉండదు. అలానే ఇవాళ 2-3 పనులు ఉన్నాయి, వాటిని చూస్తాను ఏ విధంగా పనులు జరుగుతాయని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మొత్తం సెట్ చేశానండి. చూడ్డానికి మీకు ఏ విధంగా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే కొంచెం టైం అయిపోతుంది, హడావుడవుతుందని ఈ విధంగా సెట్ చేశాను. మళ్ళీ వీళ్ళని బట్టి తర్వాత మారుద్దాం అనుకుంటున్నా. మీకు ఇది ఏ విధంగా అనిపించింది అన్నది చెప్పండి. ఎందుకంటే ఇక్కడ కొంచెమే ప్లేస్ ఉండడం వలన నాకు ఈ విధంగా సెట్ చేయడం మాత్రమే కుదురుతుందండి. ఇంకా కొంచెం డెకరేట్ చేద్దామంటే ప్లేస్ తక్కువగా ఉంది కదా, అందుకోసం. ఇది ఏ విధంగా ఉందన్నది చెప్పడం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలానే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ వీడియో నచ్చితేనే అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయంగానే మీరు నా వీడియోని వెతుక్కోకుండానే మీ ముందు ఉంటుంది. ఇదిగోండి మొత్తానికి ఈ విధంగా సెట్ చేశాను. నాకు పర్వాలేదు అనిపించింది, బాగానే ఉందనిపించింది. కాకపోతే ఫ్లవర్ వాజ్ అనేది కనిపించట్లేదు కదా. ఇప్పుడు మా వారు వచ్చేసారు, లంచ్ అయిపోయింది మాది. టైం ఉంది కదా, నేను డీమార్ట్కి తీసుకువెళ్ళమన్నాను. అలానే ఇవాళ నర్సరీకి కూడా తీసుకెళ్ళమన్నానండి. ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి 5:45 అవుతుంది. వాళ్ళు వచ్చేలోపు ఈ పనులన్నీ చేసేసుకుంటే పని అయిపోతుంది అనిపించింది నాకు. మా వారు అదే అంటున్నారు, కొంచెం ముందే వెళ్తే అన్ని పనులు అయిపోయేటి కదా అని. నేను కొంచెం తయారవ్వడం లేట్ అయిపోయింది, చెప్పాను కదండి ఫ్లవర్ వాజ్ పెట్టడం లేట్ అయిపోయిందని. ఇప్పుడు మేము బైక్ మీదనే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది పార్కింగ్ మనకి అక్కడని.
ఇదిగోండి ఇక్కడ నేను డీమార్ట్‌లో ఉన్నాను. అక్కడ ఏదైనా వీడియో అంటే కొత్త ఐటెమ్స్ ఏమన్నా ఉంటే మీతో షేర్ చేసుకుందామంటే అక్కడ ఆ పిల్లలు అసలు వీడియో తీయనీయట్లేరండి. అంటే వాళ్ళు సేల్స్ బాయ్స్ ఉంటారు కదా! వాళ్ళసలు వీడియో తీయకూడదండి అని అంటున్నారు. ఇక అయిపోయిందండి షాపింగు. ఇప్పుడు ఇంటికొచ్చేసాము. ఎండలో వచ్చేసరికి అసలు బాగా ఎండ ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఇంకా టైం ఉంది మాకు. ఇప్పుడు ఇంట్లో సామాన్లు పెట్టేసి నేను నర్సరీకి వెళ్ళాలి. అవి ఏమేమి తీసుకున్నాను, ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను మీతో. ఇదిగోండి మా వారన్ని లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు. ఒక నిమిషం కూర్చున్నామండి అంతే. ఈలోపు మళ్ళీ టైం అయిపోతుంది. మళ్ళీ పిల్లలొస్తారు. మళ్ళీ వాళ్ళొచ్చేలోపు వచ్చేయాలని ఇక నర్సరీకి వెళ్ళిపోయాను. ఆ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను మీకు. ఇక్కడొచ్చేసి తన్మయ్ వాళ్ళొచ్చేసారండి. తను ఎగ్జామ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయని చాలా ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే తొందరగా హాలిడేస్ వచ్చేస్తాయి కదా తన్మయ్‌కి. తనోజ్‌కి మాత్రం కొంచెం టైం ఉందండి. ఇంకా ఈ ఏప్రిల్ 15న స్టార్ట్ అవుతాయి తనకి. అదిగోండి అలసిపోయాడు. ఎండ చాలా ఎక్కువగా ఉందండి. వీళ్ళకి ఆఫ్టర్‌నూన్ స్కూల్ అవ్వడం వలన రాగానే కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. తొందరగా రెడీ అవ్వట్లేరు. అక్కడ టైం చూసినట్టయితే 6 అయిందండి. టీవీ స్టార్ట్ అయిపోయింది. నేను డీమార్ట్ నుంచి కొన్ని స్నాక్స్ తెచ్చాను కదా! అవి ఇక తన్మయ్ స్టార్ట్ చేసేసింది తినేసేయడం. ఏమేమి తెచ్చాను ఏంటన్నది కూడా చూపిస్తానిప్పుడు. ఇప్పుడు వీళ్ళకి స్నాక్స్ అయిపోయినాక నేను కెలాగ్స్ తెచ్చానండి. పచ్చివి వేయించుకుంటాం కదా! నూనెలో అవి తెచ్చాను. అవి కూడా ఏంచి ఉప్పు, కారం చల్లేసాను. తన్మయ్‌కి చాలా ఇష్టం ఇవి. తనోజ్‌కేమో పల్లి పకోడీ చేశానండి. దాంట్లోనే కొంచెం ఈ కెలాగ్స్‌ను కూడా ఈ వేయించినవి కూడా కొంచెం క్రష్ చేసి దాని మీద చల్లాను. ఈసారి మాత్రం బాగా కుదిరాయండి. టేస్ట్ బాగా అనిపించింది నాకు. మీరు కూడా ఈ విధంగా స్నాక్స్ ట్రై చేస్తారా అన్నది చెప్పండి నాతో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా స్నాక్స్ అవసరం పడతాయి. నేను ఇక్కడ డీమార్ట్‌లో సరుకులు, స్నాక్స్ ఇవి తీసుకున్నానండి. ఇక్కడొచ్చేసి నేను ఈ మరచెంబు తీసుకున్నాను. ఇది డెకరేషన్ పర్పస్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఒరిజినల్ ప్లాంట్స్‌ని అంటే ఫ్లవర్స్‌ని కొంచెం వాటర్ పోసి దీంట్లో పెట్టుకుంటే బావుంటుందనిపించింది నాకు. ఇది మందిరం దగ్గర చిన్నదుండేదండి. ఇది కొంచెం పెద్దగాను షేప్ కూడా ప్రాపర్‌గా బావుందనిపించింది. ఇదొచ్చేసి 10 రూపీస్ పడింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్ప్రే బాటిల్ తీసుకున్నానండి. ఇది డీమార్ట్‌లో కొత్తగా వచ్చింది కలెక్షను. ఇది గ్రీన్ కలరు అందులో కొంచెం బాటిల్ కూడా కొంచెం మోడల్ బావున్నట్టు అనిపించింది నాకు. లాస్ట్ టైము పింకు, బ్లూ కలరు అంటే ప్లెయిన్ కలర్స్‌లో వచ్చాయి కదా! అవి సరిగ్గా పనిచేయలేదండి నేను తీసుకున్నాను గానీ. అందుకోసం నేను ముందు తీసుకురాగానే ఇవన్నీ చెక్ చేశాను. అసలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏంటి అని. స్ప్రే మాత్రం చాలా బావుంది. 49 రూపీస్ అలా పడింది. స్ప్రే కూడా పనిచేస్తుందండి. ఫోర్స్‌గానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గ్రేటర్ తీసుకున్నాను. ఇది 50% ఆఫర్‌లో ఉందండి. ఇది అంజలి బ్రాండు. ఇదేంటంటే వెల్లుల్లిపాయలు అవి మనం పీల్ చేసుకోవడానికి మళ్ళీ బ్యాక్ సైడ్ ఈ విధంగా నాబ్ కూడా ఉంది. అలానే వెల్లుల్లిపాయలు అవి ఉంటాయి కదా! చిన్నగా ఉంటాయిగా వాటిని కూడా ఇందులో వేసేసుకొని మనం గ్రేట్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుందనిపించింది. ఇదొచ్చేసి 159 రూపీస్ అలా పడిందండి. అంటే 130 రూపీస్ ఉంది కదా! 50%లో పడింది. ఇది బావుందా అండి? నాకైతే బా నచ్చిందిది. నెక్స్ట్ వచ్చేసి ఇవి హోల్డర్స్ తీసుకున్నానండి. ఇది గ్రీన్ కలర్ నా దగ్గర అంతకుముందు లేవు. నాకు గ్రీన్ కర్టెన్స్ అవి థీమ్స్ ఉన్నాయి కాబట్టి అని గ్రీన్ తీసుకున్నాను. ఇవి నాకు 8 కావాల్సింది. కానీ 7 దొరికాయండి. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా! లేవు. ఈసారి నెక్స్ట్ టైమ్ చూస్తాను దొరుకుతాయేమో డీమార్ట్‌లో. ఇక్కడొచ్చేసి నేను ఈ బ్రష్‌లు చూపిస్తున్నానండి. ఇవి కాల్గేట్ కంపెనీవి. ఇవొచ్చేసి 99 రూపీస్ 5 ఉంటాయి. ఇవేంటంటే ఇవి ఆఫర్ కూడా ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను. కాకపోతే ఈ బ్రిజిల్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. మనం పళ్ళు రుద్దుకుంటూ ఉంటే చిగుర్ల మధ్యలోకి వెళ్ళి కుచ్చుకుంటున్నాయన్నమాట. అవి చిగుర్లు కూడా వాస్తున్నాయి. ఈ బ్రష్‌లయితే రూ. 16 సేమ్ అదే రేట్ పడుతున్నాయి కానీ మెత్తగా ఉన్నాయి బ్రిజిల్స్. ఇవి బావున్నాయి. మీరు ఒకవేళ తీసుకోవాలి బ్రషెస్ గనక అనుకుంటే ఆ బ్లాక్ కలర్‌వి తీసుకోవద్దండి. అనవసరంగా మనకి చిగుర్లు అయన్నీ నొప్పులొస్తాయి కదా! ఇది కాకుండా మీరు ఇప్పుడు నేను చూపిచ్చేదైనా లేదంటే ఇంకేదన్నా బ్రాండ్ అయినా తీసుకోండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి అని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇవి డోర్ మ్యాట్స్ అండి. ఇవి కూడా 50%లో ఉన్నవి. అలానే ఇక్కడ స్లిప్ అంటే యాంటీ స్లిప్ కూడా అనమాట. అంటే ఇవి జరగవు. స్మూత్‌గా ఉన్నాయి. ఇవొచ్చేసి 165 రూపీస్ యాక్చువల్ ప్రైస్. ఇవి నేను 4 తీసుకున్నాను. డీమార్ట్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. కానీ మొన్న మేము వెళ్ళినప్పుడు 50%లో ఉన్నాయండి.
అంటే 49 రూపీస్, 50 రూపీస్ పడింది ఈచ్ వన్ వచ్చేసి. నేను ఇవి టోటల్గా 4 తీసుకున్నానండి. ఎందుకంటే 50 రూపీస్ పడింది, మళ్ళీ అందులో రీజనబుల్గా అనిపించింది, యాంటీ స్లిప్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానైనా వేసుకోవచ్చు. బాత్రూమ్స్ దగ్గర లేదంటే కిచెన్ దగ్గర ఏంటంటే మనకి క్లాత్స్ అట్లా వేయాలనుకున్నా, లేదంటే ఏదైనా మ్యాట్ అయినా స్లిప్ అవుతూ ఉంటాయి కదా, అలా కాకుండా దీని మీద వేసుకుంటే స్మూత్గా ఉంటుంది, బాగుంటుంది అనిపించింది. అంటే అటు ఇటు జరగకుండా ఉంటాయి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ట్రాలీలండి. ఇవి ఎప్పటినుంచో డీమార్ట్లో నడుస్తున్నాయి. ఇవి నేను ఇప్పుడు రీసెంట్గా తీసుకోలేదు, తన్మయ్ ఆడుతూ ఉంది ఆ టైంలో, సరే చూపిద్దాం అనిపించింది. ఇవి వచ్చేసి మనకి అమెజాన్ వాటిల్లో బోలెడు రేటు ఉన్నాయండి. మీకు డీమార్ట్లో కనుక అందుబాటులో ఉంటే తీసుకోండి. ఎందుకంటే ఇవి డెకరేషన్కే కాదు, ఇవి మెటల్ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇందులో చిన్న సైజు కూడా ఉండేనండి అప్పుడు. నాకెందుకో ఇవి షేర్ చేసుకోవాలనిపించింది. ఇవి ఎలా ఉన్నాయి అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆడపిల్లలు అయితే ఈ విధంగా షాపింగ్ ఆటలు అవి ఇవి ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి చూడడానికి చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఉంటే మీకు అందుబాటులో ఉంటే కనుక ట్రై చేయండి. ఇంతేనండి. నేను మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి షాపింగ్ బ్లాగ్స్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.